450 మంది ఇళ్లని కుల్లగొట్టిన తర్వాత గాంధీ స్టాచ్యూ నిర్వహిస్తున్నారు కదా హైదరాబాద్ లో. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఎలా చూస్తాం ఇప్పుడు చుట్టుపట్టు మొత్తం కూలగొట్టుకుంటూ వచ్చి ఆ విగ్రహం అక్కడ జిల్లాకు ఒక విగ్రహం పెట్టి జిల్లాలో ఉన్న ఇళ్ళన్ని కూలగొట్టొస్తే ఇంకా దేశం ఎక్కడ ఉంటది? వాళ్ళు ఏ దేశం పారిపోవాలా? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాని పెట్టిండ్రు, ఇప్పుడు వీళ్ళని పాప ఆంధ్రాలు కూడా రానియరు కదా, మరి అది లేకుండా కూడా చేసిండ్రు కదా. ఇప్పుడు అన్ని ఊళ్ళో కట్టి జిల్లాకు కొంత ఊరిని తీసేసి కట్టే బదులు 100-200 ఎకరాలు 1000 ఎకరాలు ఆసాములు భూసాములు ఉండరు, అవన్నీ తీసుకొని కట్టి రాదు. బీదోళ్ళని కూలగొట్టి గార్డెన్ ఇల్లు కట్టుకొని బతికటోళ్ళ ఎందుకు తీసేసి కట్టాలి? అది ఎవరు కరెక్ట్ అంటారు? గవర్నమెంట్ అవును దాంట్లో కట్టొచ్చు కదా అని చాలా మంది అంటున్నారు. అవును, దాంట్లో కట్టొచ్చు. అది గవర్నమెంట్ ఇది కదా, మీది కాదు, ఎవరిది కాదు, అది గవర్నమెంట్. దానిలో కట్టరాదు. వాళ్ళ ఇళ్ళ మీద సమాధులు కట్టేది ఇది ఎక్కడిది? ఇదంతా కొత్త ప్రభుత్వం కొత్తగా చేస్తాడు. కొత్త ఆలోచనలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారికి. మాయా బంగారతానికి కొత్త ఆలోచనలు వస్తాయి. బీద వాళ్ళందరినీ చూడయ్యా, నీకు పుణ్యం ఉంటది అంతే. నువ్వు ఇల్లు కూలగొట్టి సమాధులు కట్టకు. ఇల్లు కూలగొట్టి గాంధీ తాత అసలు ఇళ్ళన్ని కూలగొట్టి నన్ను పెట్టమని మన వీళ్ళ పార్టీ వాళ్ళకు కళలు వచ్చి చెప్తుందో ఏం చెప్తుందో తెలియదు, కానీ అది ఎంత పాపం అండి. ఇల్లు కూలగొట్టి గాంధీ గారు బొమ్మ పెట్టమని ఎవరు చెప్పారు? పైన మోడీ గారు చెప్పారా? అంతే కదా. పైన ఆర్డర్ రాందే ఏమైనా అవుతుందా? నువ్వు ఇక్కడే కాదు, పైనుంచి ఏదైనా ఆర్డర్ తెచ్చి ఇల్లు కూలగొట్టుకోవాలి. పైనుంచి ఆర్డర్ తెచ్చి గాంధీ గారి బొమ్మను పెట్టండి అంటే పెట్టాలి. వాళ్ళు చెప్పలే కదా. మోడీ గారు ఇంకోసారి రాడు, దీన్ని బాగా ఖండించాలి మోడీ గారు. కానీ కిషన్ రెడ్డి గారిని ఖమ్మాలో అందరు ఎంత అభిమానించుతాడు. ఇవాళ బండి సంజయ్ గారు చాలా ఇతర రాజేందర్ అందరు వెళ్ళారు. మరి అందరు వెళ్ళాలి, ప్రతి ఒక్కరు. ఇప్పుడు జనాభా ఏదన్నా అయిపోతుంటే మరి ప్రతి పార్టీ పోయి వెళ్ళాలి. ఇలా నా పార్టీకి ఓటేయి అని ఓటేసినప్పుడే కాదు ఆడపోయి మాట్లాడడానికి. ఇవాళ వాళ్ళు కష్టంలో ఉండి ఇల్లు కూలగొట్టి రోడ్డు మీద బండి కొంతమంది అన్నం తెచ్చి పెడతాను ఎవరో తెలిసిన వాళ్ళు. అలా ఉన్నప్పుడే మీరందరు పోయి వాళ్ళని కాపాడండి. నేను దయచేసి అన్ని పార్టీలకు చెప్తాను. కేటీఆర్ గారు మొన్న పోయిండు, చిన్న పిల్లగాడు వచ్చి ఏడుతాడు ఎదురొచ్చి. ఎంత పాపం అది. ఒక చిన్న పిల్ల తల్లి, 20 రోజుల చిన్న పిల్ల తల్లి, ఆ బాలంతా ఎడిపోవాలి ఆ నైట్ ఆ బాలంతా ఆ పిల్లల కోసమే ఎక్కడో హాస్పిటల్లో ఇంకా ఏదో కిట్లు ఇచ్చి కేసీఆర్ పంపిస్తే డెలివరీ అయిన వాళ్ళ ఇళ్ళని గోలగొట్టి వాళ్ళని రోడ్డు పాలు చేసినావు. మాయా పుణ్యాత్తుడా, నువ్వు పుణ్యం చేసుకో, కానీ ఇప్పటి నుంచి కూలపటం ఆపి ఈ పేదవాళ్ళతోటి నువ్వు దీవెనలు అందుకో అయ్యా. మొన్న చూసుకున్నట్టయితే ఖమ్మంలో 900 ఇళ్లను అట్లా కూల్చేసి, అవును, చూసుకున్నట్టయితే 500 కుటుంబాలను రోడ్డు పైన పడేసి హైదరాబాద్. అవును, చేసుకుని పోతే ఆయనకి ఏమానందం వస్తుంది? ఏమానందం ఏంటంటే ఇంకా పైన ఉన్నాడు కదా, పైన రాహుల్ గాంధీ, ఆ పైన ఆయన నన్ను ఇక్కడ నిలబెట్టిండు ఒక ముఖ్యమంత్రిగా. నాకు ఇంకా బాగా పదవులు వస్తాయి. 10 ఏళ్ళు నేను బతికినంత కాలం కాంగ్రెస్ లో నిలబడి నేనే వెళ్తా, నన్ను మెచ్చుకుంటారని. అంతే కదా. అది ఎంత పాపం అయ్యా. ఇలా నన్ను గొలగొట్టి టూరిజం పెంచుతుంది ఏమన్నా ఇదా? నీకేమొస్తుంది అయ్యా? ఇంకా నువ్వు జనాల నుంచి నువ్వు ప్రేమ పొందుకో, మాకు మంచి చేస్తాడు అయ్యా అని నువ్వు అది పొందుకొని ఇంకా కొన్నేళ్ళు ఏళ్ళు, 5 ఏళ్ళ 10 ఏళ్ళ. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు వెళ్ళిండు, నువ్వు ఇంకా 20 ఏళ్ళు వెళ్ళాదు. అందరిని ఏడిపించుకుంటా నువ్వు ఎక్కిన కాయించి కూడా అదే బాధలు. కానీ ఎన్నడన్నా మంచిగుందా? అంటే నన్ను పోసిన పైసలు లేవు, అప్పుల్లో ఉన్నారు. సరే, లోకం కూడా అర్థం చేసుకుంటారు, అప్పులు ఉన్నారు. మరి ఆంధ్ర వాళ్ళకి అప్పులు లేవా? ఇవాళ చంద్రబాబు నాయుడే కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ 4000 ఇస్తాను పింఛని. నువ్వు 2000 4000 ఇస్తాను. 2000 కూడా కొంతమందికి రావట్లే. రైతు భరోసా కొంతమంది పడతారు, కొంతమంది పడతలే. వాళ్ళ అమ్మడోళ్ళు ఎంతమంది ఎన్ని అంటున్నారు? మరి ఇక అవన్నీ మీరు కూడా అన్ని చూస్తూనే ఉంటారు. రేవంత్ రెడ్డి చూస్తా లేదా ఇంటాడు కానీ ఈయనట్టు నటిస్తాడు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఏదైతే ఏర్పాటు సమయంలో బిల్ పాస్ చేశారు కాబట్టి దానికి గుర్తుగా గాంధీ గారి విగ్రహం పెడుతున్నామని చెప్పి కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు గాంధీ గారు ఒకటే గాంధీ గారు. మరి ఇంకొక అక్కడ ఆయన బొమ్మను కట్టించండి చూడు, ఆయన పేరేంది? ఆయన ఎంత ఇవాళ మీకు చదువులు ఎట్లా వచ్చినాయి? టీచర్స్ ఎట్లా అయినరు? ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా అయినరు? వీళ్ళందరూ ఎట్లా అయినరు? అంతేనా? ఇవాళ ఆయన పెట్టిన భిక్షతోటే ఉంటుండ్రు. గాంధీ గారు చెడ్డోడు మంచోడు కావట్లా, ఆయన కూడా మన కోసం పోరాడిండు. కానీ ఈయన కూడా ఇవాళ చదువులు చేసి ఇవన్నీ చేసిన మహనీయుని వదిలిపెట్టి గాంధీ గారి కట్టు
నీకు గవర్నమెంట్ స్థలాలు ఎక్కడ ఉండుంటే కట్టు, మా అందరికి కాదు దేశం మొత్తం సంతోషపడతాం. అంటే కేసీఆర్ గారు అంబేద్కర్ గారి విగ్రహం సమయంలో ఎవరిని డిస్టర్బెన్స్ చేయకుండా ఎలాంటి ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కట్టిరు కదా అంబేద్కర్ గారి. అవును, అలాగే కట్టొచ్చు కదా, ఇలా డిస్టర్బెన్స్ ప్రజలు ఉసురు పోసుకోవడం ఎందుకని చెప్పి ప్రజలందరూ కూడా అదే అంటారు. ఇప్పుడు ప్రజలందరూ అదే మాట. ఇప్పుడు కేసీఆర్ అది కట్టించిండు, ఎవరికి అసలు తెలియ కూడా తెలియదు. కొంతమంది కట్టినాక కొంతమంది పోయి చూసొస్తాను. మరి నువ్వు కూడా గుట్టు తెలవకుండా వాళ్ళ బొమ్మలు పెట్టు, నిన్ను ఎవరు వద్దంటారు? సంతోషపడతాం కదా. అయ్యో ఒక గాంధీ గారు ఎప్పటికీ నీ పేర్లన్నీ ఆడ వేయించుకో. అందరూ రేవంత్ రెడ్డి గారు కట్టించిండ్రా కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు. కాలేజ్ గవర్నమెంట్ స్థలాలని మోడీని అడుగు, రాహుల్ గాంధీని అడుగు, లేకపోతే రాహుల్ గాంధీని కొంత డబ్బు ఇవ్వను, గవర్నమెంట్ కొని కట్టు. నీకు ఎంతో పుణ్యం ఉంటుంది, ఎంతో పేరు ఉంటుంది. పేరు పరిశ్రమలు బొచ్చడు పెరుగుతాయి. వీళ్ళని పేదవాళ్ళని కూలగొట్టడం, చుట్టూ మొత్తం కూలగొట్టుకుంటూ వచ్చి జిల్లాకు ఒక గాంధీ గారిని పెడతానంటే మరి కేసీఆర్ పెట్టలేదు దేశానికి ఒకటి. ఆయనకు తెలియలేదా? అంటే రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు అని కట్టిస్తా అంటున్నారు, అవి తీసుకోనికి ప్రజలు లేరు కాబట్టి ఇల్లు కూలగొట్టి ఆ రకంగా ఇస్తా అని చెప్పి. ఎందుకు అనుకోవాలా? ఆయన ఇస్తే కదా వీళ్ళు తీసుకున్నానికి. ఇప్పుడు కేసీఆర్ అన్ని కట్టిండి, ఇచ్చే ముందు ఓడిపోయిండు. మరి ఆయన కట్టించి నీళ్ళ పేరున ఎవరు పేదోళ్ళకు చూడు, మొత్తం ఎవరికి ఉంది ఆస్తి పరులు అన్ని చూసుకొని ఇస్తే బాగుంటది కదా. ఇల్లు ఉన్నోళ్ళు అందరు ఉన్నోళ్ళు ఏం లేరు, ఇల్లా సగం మంది పేద బిడ్డలే ఉన్నారు. ఎవరుంటాయా? మూసీ నది కాడోళ్ళు. ఇంకోటి చెప్తున్నా, మూసీ దగ్గర ఇండ్లు ఓళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళ కానీ జనాలు తిరగబడితే ఏది అడ్డు కాదు. చేతని అన్నది జనాలలోనే ఉంటది. సావుకనే తెగిస్తారు జనాలు. పేదోళ్ళు తిరగబడితే ఎవరికన్నా అడ్డు ఉంటుందా? గవర్నమెంట్ కూడా అడ్డు ఉండదు. అట్ట ఎందుకు తెచ్చుకోవాలి? మంచి అందరితోటి మంచిగా మాట్లాడుకొని నువ్వు బొమ్మ కట్టించుకో. ఏ ఇండ్లు ఇప్పుడు కూలగొట్టంగా నీ కూలగొట్టకయ్యా. ఇప్పుడు ఏడిపించిన వారికి చాలు, ఇంకా ఏడిపియకుండి ఏ మూసిని అక్కడ వాళ్ళు కూడా చల్లగా ఉండని. హైదరాబాద్ అన్న కొద్దిగా మంచిగా ఉంచు. నువ్వు హైదరాబాద్లో ఉంటాను, నీ ప్రతి కుటుంబాలు బతుకుతారు. హైదరాబాద్లో వచ్చి ఎంతో మంది బతుకుతారు, బీదోళ్ళు వచ్చి ఏదో కిరాయి కట్టుకోలేక ఆడ ఇల్లు కట్టుకొని బతుకుతుండ్రు. నువ్వు మొత్తం చూడు. నువ్వు ప్రతి గల్లీకి ఊరుకు ఒక మనిషిని పెట్టు. వీళ్ళ సొంతం ఇల్లు ఉన్నాయా, ఇంకెక్కడ ఉన్నాయా, ఆధార్ కార్డు మొత్తం చెక్ చేసి లేని వాళ్ళ ఉంచి ఉన్న వాళ్ళ కూలగొట్టు. నిన్ను మేము ఎవ్వరం తిట్టాం అనం. అదొకటే. అవును అవును, ఆమె ప్రాణానికి ఎంత బాధ అనిపిస్తున్నది. ఆమె అన్న దాంట్లో కరెక్ట్. ఆ తల్లి ఇంకా బతకాలే. ఆ తల్లి అన్నమాట ఎంత కరెక్టో తెలుసా? అంటే వీళ్ళ ప్రభుత్వాన్ని చూసి ఆమెకు బాధ అనిపిస్తే అల్లా ఒక 10 రూపాయలు అల్లా కలిపితే మొత్తం చచ్చిపోతారు. అప్పుడు అడ్డే ఉంటుంది. ఇంకా ఆమె చాలా కరెక్ట్గా అన్నది. నేనే అందనుకో, నా అమ్మ అన్నది మంచిగా అన్నది. ఖమ్మం వాళ్ళని కొద్దిగా చూసి వాళ్ళకి మళ్ళీ ఇల్లు లేకపోతే వాళ్ళ స్థలం వాళ్ళకి ఇయ్యి. కానీ వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళ కాడ గాంధీ గారి విగ్రహం పెట్టినా ఆ పైన ఉన్నోడు మెచ్చడు, లోకం మెచ్చది. అన్ని చూసుకుంటాడు, ఒక్కడు ఉంటాడు. అదొక్కటే నేను చెప్పగలుగుతున్నాయా.